ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు రాగానే కేంద్రం 5,655 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు విజయవాడలో తుద్దశకు చేరుకున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు కాబోతోంది. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి దశలో ఏపీ గుడ్ న్యూస్ అందింది. వేల కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసింది. జూన్ నెలలో ట్యాక్స్ డెవల్యూషన్లో భాగంగా విడుదల చేసే నిధులు ఇవి. అదనంగా మరో ఇన్స్టాల్మెంట్ కూడా కేంద్రం ఇందులో జమ చేసింది. రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధి ప్రాజెక్టును పూర్తి చేయడానికి మూలధన వ్యయాల కోసం ఈ మొత్తం ఉపయోగపడుతుంది. ఏపీతో సహా మిగిలిన రాష్ట్రాలన్నింటికి కలిపి 1,39,750 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 మధ్యంతర బడ్జెట్లో రాష్ట్రాలకు పన్నుల రూపంలో చెల్లించాల్సిన మొత్తం 12,19,783 కోట్లు. ఇందులో భాగంగా ఈ నిధులు విడుదలని ఏపీ వాటాగా 5,655 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్ 2,455, అస్సాం 4,371, బీహార్ 14,056, ఛత్తీస్గఢ్ 4,761, గోవా 539, గుజరాత్ 4,860, హర్యానా 1,527, హిమాచల్ ప్రదేశ్ 1,159 కోట్లు విడుదలయ్యాయి. ఈ వార్త పెట్టినటువంటి వాళ్ళు ఎవరో కానీ కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలకి ఇది పనికొచ్చేది కాదు. ఇది చంద్రబాబు గారి కోసం ప్రత్యేకించి ఇచ్చింది కాదు. ప్రతి నెల కూడా ఆటోమేటిక్గా ఎస్జిఎస్టీ వాటా అంటే జిఎస్టీ వసూలు చేసిన తర్వాత దాంట్లో వాటా వస్తూ ఉంటుంది. అంతే తప్పించి ప్రత్యేకించి ఇచ్చింది ఏం కాదు. ఇది చంద్రబాబు గారికి గొప్పతనం ఆపాదిద్దాం అనుకుని రొటీన్గా వచ్చే నిధులు బాబు గారికి ఆపాదిస్తే అది వచ్చేసిందని జనం ఏదో అనుకుంటారు. తెర చూస్తే అది రెగ్యులరే. ఒకందుకు మంచిది ఏంటంటే ఇప్పుడు రేపు చంద్రబాబు గారు ఏదైతే పెన్షన్లు ఇవ్వడానికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే 4,000 కోట్ల రూపాయల దాకా ఇప్పుడు 67 లక్షల మంది దాకా ఉన్నారు కదా పెన్షనర్లు. వాళ్ళందరికీ 7,000 రూపాయలు చొప్పున ఇవ్వాలి. దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక జీతాల సంగతి చూసుకోవాలి.